హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. త్వరలో జరగబోయే ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి 4.5 ఏళ్లుగా పట్టించుకొని వైకాపా ప్రభుత్వం అతి త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండడంతో నిరుద్యోగ యువతకు వల వేసేందుకు ఇప్పుడు హడావుడి చేస్తోంది. 6,100 టీచర్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు మెగా డిఎస్సి నోటిఫికేషన్కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది పాఠశాల విద్యలో అమలు చేయనున్న ఐబీ సిలబస్కు ఇప్పుడే మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు, వాటికి భూముల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. సమావేశం తీసుకున్న నిర్ణయాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సో వీటిలో మంత్రివర్గ నిర్ణయాల్లో డిఎస్సికి సంబంధించి మనం చూస్తే 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు. పాఠశాల విద్యాశాఖ, గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో 6,100 టీచర్ పోస్టులని భర్తీ చేయనుగా వీటికి వయోపరిమితి 42 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరో 5 ఏళ్ల సడలింపు. రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాల్లో 15 రోజుల పాటు పరీక్షలు, 8 రోజుల పాటు టెట్ నిర్వహణ. సో దీన్ని బట్టి మనం చూస్తే టెట్ ఎగ్జామ్స్ 8 డేస్ జరుగుతాయి. అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్స్ 15 డేస్ జరుగుతాయి. మొత్తం 185 సెంటర్స్లో ఈ ఎగ్జామ్స్ పెట్టడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని మనకి జరగబోయే ఎగ్జాము కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్గా మనం ఈజీగా చెప్పొచ్చు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము మనకి ఈ టెట్ కానీ డిఎస్సి కానీ ఇంతకుముందు ఎలా జరిగిందో అదేవిధంగా జరుగుతుంది. అది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ నౌ.